ఏఐ వల్ల సినిమా ఇండస్ట్రీ ఎలా మారబోతుంది? హీరోలకు ప్రమాదమా లేక కొత్త అవకాశాలా? ఒకప్పుడు సినిమా తీయాలంటే వందల మంది టెక్నీషియన్లు, భారీ సెట్స్, కోట్ల రూపాయల బడ్జెట్ తప్పనిసరి. కానీ ఇప్పుడు కేవలం ఒక కంప్యూటర్, కొన్ని ఏఐ టూల్స్తో పోస్టర్లు, విజువల్ ఎఫెక్ట్స్, పాటలు, ట్రైలర్లు, డబ్బింగ్ కూడా వేగంగా చేయగలిగే పరిస్థితి వచ్చింది. అసలు ఏఐ వల్ల సినిమా ఇండస్ట్రీ ఎలా మారబోతుంది? ఇది నటులకు, టెక్నీషియన్లకు ప్రమాదమా లేక కొత్త అవకాశాలకు నాంది పలుకుతుందా? తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమలో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతుంది. స్క్రిప్ట్కు ప్రారంభ ఐడియాలు తయారు చేయడం, స్టోరీ బోర్డ్ డిజైన్ చేయడం, కాన్సెప్ట్ ఆర్ట్ రూపొందించడం, బ్యాక్గ్రౌండ్ విజువల్స్ సృష్టించడం వంటి పనుల్లో ఏఐ సహాయపడుతుంది. ఇంతకు ముందు కొన్ని రోజులు పట్టే పనులు ఇప్పుడు గంటలో పూర్తవుతున్నాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏఐ ఒక సహాయక సాధనం మాత్రమే. కథలోని భావోద్వేగాలు, పాత్రల లోతు, సృజనాత్మకత ఇంకా మనుషుల నుంచే వస్తాయి. మరో పెద్ద మార్పు డబ్బింగ్, ఎడిటింగ్ రంగంలో కనిపిస్తుంది. ఏఐ ఆధారిత టూల్స్లో శబ్దాన్ని శుభ్రం చేయడం, వాయిస్ను వేరే భాషలోకి మార్చడం, సబ్ టైటిల్స్ వేగంగా తయారు చేయడం వంటి పనులు సులభమవుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్లో కూడా ఏఐ కొన్ని పునరావృత్తి పనులను వేగంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది. కానీ ఇదే సమయంలో ఏఐతో తయారైన కంటెంట్లో కాపీరైట్, అనుమతి, నటుల ముఖం లేదా స్వరం వినియోగం వంటి అంశాలపై చర్చలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఈ రంగంలో స్పష్టమైన నిబంధనల అవసరంపై పరిశ్రమ చర్చ కొనసాగుతుంది. అయితే ఏఐ వస్తే ఉద్యోగాలు పూర్తిగా పోతాయా? చాలా నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని పనుల విధానం మారవచ్చు. కానీ కొత్త నైపుణ్యాలు ఉన్న వారికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఏఐ టూల్స్ను ఉపయోగించగలిగే ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, రచయితలు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు, కంటెంట్ క్రియేటర్లు భవిష్యత్తులో మరింత డిమాండ్ పొందే అవకాశం ఉంది. అంటే ఏఐ మనిషిని పూర్తిగా భర్తీ చేస్తుందని చెప్పడం కంటే ఏఐతో కలిసి పనిచేయగలిగిన వారికి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని పలువురు పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి ఏఐ సినిమా ఇండస్ట్రీని వేగంగా మార్చుతుంది. కానీ సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ప్రేక్షకుల మనసును గెలిచేది మంచి కథ, గొప్ప నటన, భావోద్వేగమే. ఏఐ ఒక సాధనం మాత్రమే, సృజనాత్మకతకు ప్రత్యామ్నాయం కాదు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తులో ఏఐ వల్ల సినిమా ఇండస్ట్రీ మరింత మెరుగవుతుందా లేక సవాళ్లు పెరుగుతాయా? కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి.